నన్ను ఒక ఆవిడ ఒక క్వశ్చన్ అడిగింది. బాబు నాకు కష్టాలు ఎక్కువైపోయినాయి. నేను జీవించలేకపోతున్నాను. సో నాకు బ్రతకాలని లేదు అనింది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక ఇంట్లో ఒక పెద్ద ఆవిడ వయసు అయిపోయింది, దేనికి పనికిరాదనేసి ఒక అడవిలో తీసుకెళ్ళి వదిలిపెట్టేస్తారు. అక్కడ ఆమెకు ఎదురైన సంఘటన, ఒక సింహం వస్తూ ఉంటుంది. ఆ సింహాన్ని చూసి ఆమె భయపడి, ఆ సింహం నన్ను ఎక్కడ తినేసొద్దు అని చెప్పి భయపడుతూ తనతో తను మాట్లాడుకుంటూ తనకు ఎదురొచ్చే ఒక సమస్యను ఎలా ఎదిరించాలి అని ఆలోచిస్తూ ఒక చిన్న ప్లాన్ చేస్తుంది. ఏంటంటే అక్కడ కొన్ని ఎముకలు పడి ఉంటాయి. ఆ ఎముకలను చూసి ఇవి నేను తిన్నపడేసిన సింహపు ఎముకలే కదా అని అనుకుంటూ ఉండగా ఆ సింహం అది విని ఇది నన్ను ఎక్కడ తినేస్తా అని చెప్పి పరిగెడుతూ ఉంటుంది. ఈ లోపు ఒక కోతి కనపడుతుంది. ఆ కోతి ఏంటి పరిగెడుతున్నావు అంటే, ఇక్కడ ఒక ముసలావిడ ఉంది. ఆ ముసలావిడ నన్ను ఎక్కడ తినేసుద్దాం అని చెప్పి ఆల్రెడీ పరిగెడుతున్నాను, అక్కడ కొన్ని ఎముకలు పడి ఉన్నాయి, ఆవిడ తినేసినట్టే అంట అని చెప్తుంది. ఆ కోతి ఓ పిచ్చి సింహం, అది ఆవిడ తినింది కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి ఎముకలు, పద నేను తీసుకెళ్తాను, నువ్వు తిందు అని చెప్పి తీసుకెళ్తుంది. ఆ సింహం మీద ఎక్కి కూర్చుంటుంది కోతి, తీసుకెళ్తూ ఉంటుంది. ఇది కూడా నేను ఎక్కడో విన్నాను, నాకు బాగా అనిపించి తనకు ఎగ్జాంపుల్ చెప్పాను, మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఆ ఇద్దరిని కోతిని సింహాన్ని చూసిన పెద్ద ఆవిడ, ఈ సింహం మళ్ళీ వస్తుంది, ఎలా తప్పించుకోవాలి అని చెప్పి తనలో తను ఆలోచించుకుంటూ మళ్ళీ ఒక డైలాగ్ వదులుతుంది. ఏంటంటే, ఆ సింహాన్ని ఎలాగైనా నాకు ఆహారంగా తీసుకురమ్మని చెప్పి ఒక కోతిముండకు చెప్పాను, ఆ కోతిముండ ఇంకా రాలేదు అని చెప్పి తనలో తను మాట్లాడుకున్నట్టు నటిస్తుంది. అది విన్న ఆ సింహము ఆ కోతిని గట్టిగా నోట్తో పట్టేసుకొని తీసుకెళ్ళిపోతుంది, నన్నే చంపాలనుకుంటావా అని. సో ఇక్కడ ఈ కథలో నీతి ఏంటంటే, ఎలాగైనా బతకాలి. ఈ భూమి మీదకి వచ్చిన పర్పస్సే బతకడం. చాలామంది డబ్బు ఉంటేనే బతకాలి, పరువు ప్రతిష్ట, నాకు డబ్బు లేకపోతే నేను బతకలేను, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటారు. మంచి ఆరోగ్యం ఉంటే చాలు, నువ్వు ఎంత డబ్బు ఉన్నా ఏం చేసుకోలేవు. సో నేను చెప్పాల్సింది ఏంటంటే, ఎలాగైనా బతకాలి. నీరు అంటే బ్రతకడం, నీరు ప్రవాహం అంటే ఫ్లో, అంటే మన లైఫ్, మన జీవితం కొనసాగించడం. అది రేపు ఎక్కడికి వెళ్తుందో ఎవరికి చెప్పలేం. మనం వేసుకున్న ప్లాన్స్ అన్నీ జస్ట్ ఊహాగానం అంతే, కానీ రియాలిటీకి వచ్చేసరికి మన లైఫ్ ఎక్కడికి వెళ్తుందో, ఎక్కడ ఎండ్ అవుతుందో ఎవరు చెప్పలేరు. సో పర్పస్ ఏంటంటే జీవించాలి. ఏదైనా నీకు సంఘటన, ఒక ఎదుర్కోలేని సంఘటన